కూడి వచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకును బంధుమిత్రులకును నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కొంచెం బిగ్గరగా ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనమును మనము గత 4 ఆదివారముల నుంచి ఏం చేస్తున్నామండి? చెప్పాలమ్మా, ఏం చేస్తున్నాము? ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మొదటిది ఏంటో ఎవరైనా ఒకరు చెప్పగలరా? రెండోది, మూడోది, పోయిన వారం 4వది. నేను చెబుతాను, రాసుకోండి. మరలా నేను అడుగుతూనే ఉంటాను, మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, చూచినట్లయితే మొదటిగా అనుదినము దేవుని యొద్దకు వచ్చి కనిపెట్టుచు ఆయన యొక్క మార్గమును మనం ఏం చేయాలి? చెప్పాలమ్మా. ఆయన యొక్క మార్గమును తెలుసుకున్నట్టుకే ప్రయత్నించాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. అదేవిధంగా రెండోది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, అనుదినము మనము ఆయన యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. మూడోది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, గత 2 ఆదివారం మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధమైనటువంటి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సన్నిధిలో ఎక్కువ గడపడానికి ప్రయత్నించాలి. పోయిన వారం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన యొక్క వాక్యమును వినడానికి వేగిరపడేటటువంటి వ్యక్తులుగా మనము ఉండాలని. గనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం మాట్లాడబోతాడో మనం చూసి ముందుకు వెళ్దాము. గనుక ప్రతి వారం మనం మాట్లాడుకుంటూనే ఏమొస్తున్నామంటే, లోకములో ముచ్చట్లు పెట్టుకోవడానికి, తినడానికి, త్రాగడానికి, కూర్చోవడానికైతే మనకేమున్నది? సమయం ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం వినడానికి కానీ, ఆయనలో దేవుని యొక్క భారము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండడం లేదు. ఆత్మీయమైనటువంటి కుటుంబము కట్టుకోవాలి అన్న ఆశ కలిగినటువంటి బిడులముగా మనం ఉంటూ ఉన్నాం. కనుక దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1 Kings chapter number 8 and verse number 38. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 38వ వచనమును ఎవరైనా ఒకరు చదివి సహాయము చేయండి. ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్లు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములను చేసిన ఎడల. చాలమ్మా. ఏం చేయాలంటండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అనుదినము దేవుని యొక్క మందిరము తట్లు తిరిగి మోకరించి చేతులు పైకెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విధముగా మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచించినట్లయితే, ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నీ జనుల్లో ఒక్కడైనను. ఎంతమంది అంటమ్మా? అంటే ప్రభు యొక్క ఆశ మొట్టమొదటిగా కనీసం ఒక్కరైనా నా సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తారేమో. ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఈ దినమున మనం ఎలా ఉన్నామని అంటే, ప్రార్థన కాడికి వచ్చేపాటికి ఎక్కడ ఉంటున్నామండి? మనము మొదట ఉంటున్నామా, చివరిలో ఉంటున్నామా? ఎందుకు అలా ఉంటున్నాము? లూకా సువార్తలో చాలా క్లియర్గా రాయబడింది కదా, మీరు శోధనలో పడకుండా ఉండుట కొరకే మీరు ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు వారు సెలవిచ్చారుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక ఈ యొక్క వాక్యమును ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే, శోధన వస్తుంది కానీ దాంట్లో పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి ప్రార్థన చేసే స్థితి మనలో లేదు కదా, ప్రార్థన చేసే జీవితం మనలో లేదు కదా, ప్రార్థన చేయలేకపోతున్నాము కదా. ఎందుకని ఆ విధముగా మనం ఉంటున్నాము అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, కనీసం ఒక్కరైనా. ఎంతమంది అంటమ్మా? ఒక్కరైనా. మనం వెళ్తాము కదా, కూర్చుంటాం. ఎంతమంది కూర్చుంటాం? మొదటిగా బయట ఇంటి అరుగు కాడ ఎంతమంది కూర్చుంటాము? ఒక్కరమే కూర్చుంటాం.
ఆ యొక్క సంభాషణ ముగిసేపాటికి ఒక్కలే ఉంటారమ్మా? చెప్పాలి, ఒక్కలే ఉంటారా? పనికిరాని ముచ్చట్లు పెట్టి ఆ యొక్క సమయమును ఒక్కరితో ప్రారంభించబడినటువంటి వ్యక్తి ఎంతమందితో ముగిస్తారండి? కనీసం 5గురు తక్కువైనా కానీ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇలాంటి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉన్నారే, ఇలాంటి విషయంలో మీరు చాలా ఇష్టం చూపిస్తున్నారే, కానీ ప్రార్థన చేసే విషయంలో, ఒక సువార్తను ప్రకటించే విషయంలో, దేవుని యొక్క రాజ్య భారమును భుజం మీద మోసే యొక్క విషయంలో ఏమి లేవంటండి? మనము బాధ్యత లేనటువంటి బిడ్డలముగా మనము ఉన్నాం. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? చదవండి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనం చదవండి. అయితే అబిషలోము పారిపోయి అబీహూదు కుమారుడైన తల్మాయి అను గెషూరు రాజు వద్దకు చేరింది. దావీదు ఇలా అండర్లైన్ చేసుకోండి. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఏం చేస్తున్నాడు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా టాపిక్ ఇదే. అనుదినము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనుదినము ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మరి నువ్వు చేస్తున్నావా? ఎవరి కొరకు చేయాలంటమ్మా? చెప్పాలమ్మా, ఎవరి కొరకు చేయాలంట? దావీదు ఎందుకని ఇలా చేస్తున్నాడు అంటే, తను వ్యభిచారం చేసిన విధానమును బట్టి, తను నరహత్య, ఒక హత్య చేసి తను పొందుకునేటువంటి యొక్క పాపభారం భరించలేని విధముగా ఉన్నది అతడు అనుభవించలేకపోతా ఉన్నాడు. కనుక ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కుమారులు ఇలాంటి భారమును ఏం చేయలేరు. చెప్పరేంటమ్మా, నా కుమారులు ఇలాంటి భారం ఏం చేయలేరు, మోయలేరు ప్రభువా, నేనే భరించలేకపోతా ఉన్నాను, వారు ఎలా భరించగలరు ప్రభువా? వారిని పరిశుద్ధపరచు ప్రభువా, వారిని శుద్ధి చేయి ప్రభువా, వారిని నీ యొక్క వాక్యముతో కడుగు ప్రభువా అని అనుదినము ఏం చేస్తున్నాడు అంటండి? చెప్పాలమ్మా, ఏం చేస్తున్నాడు? కనుక ఇంగ్లాండ్లో ఒక అమ్మ ఉన్నది. ఆవిడికి ఎంతమంది కొడుకులు అంటమ్మా? 14 మంది పిల్లలు. ప్రతి పిల్లవాడు పడుకుండగా ఉదయమున కనీసం 3 గంటలకి 2 గంటలకి లేచి పిల్లవాడు తల మీద పెట్టి ఒక్కొక్క పిల్లవాడి కోసం కనీసం గంట సేపు ప్రార్థన చేసేదంట. ఎంతమంది పిల్లలు? 14 గంటలు పిల్లల కొరకే ఉదయకాలం నుంచి ఏం చేసేదామా? నేను అంటా ఉన్నాను, మీకు కనీసం ఉంటే 1, 2, 3 ఉంటారు. అంతకన్నా ఎక్కువ ఉన్నారండి? చెప్పాలమ్మా, అంతకన్నా ఎక్కువ ఉన్నారా? కనీసం 3 కొరకు కూడా, 2 కొరకు కూడా, 1 కొరకు కూడా ఉదయకాల జామున అలాగే వేకువజామున లేచి ప్రతిరోజు నా పిల్లవాడి కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? అయ్యా వీడు తప్పిపోకూడదు, అయ్యా అబద్ధంలో పడకూడదు, అయ్యా ఈ లోకపు మాయలో పడకూడదు ప్రభా, నీ వాక్యానుసారంగా పెరగాలి ప్రభా, నీలో ఎదగాలి ప్రభా, నీవు చూపించిన మార్గమును అతను తెలుసుకోవాలి ప్రభా. చిన్నప్పటి నుంచే ఒక సమూయేలు వలె నీ సన్నిధిలో ఎదగాలి ప్రభా. ఒక ఎస్తేరు జ్ఞానము సంపాదించుకునే విధముగా నీ ఎడల భయభక్తులు కలిగి నీ యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలి ప్రభా అని ఎప్పుడైనా మీ పిల్లల కొరకు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేశారమ్మా? ఏమండి, ఎప్పుడైనా ఒకరోజు ప్రార్థన చేశారండి? దావీదు ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు అనుదినము తన కుమారుల కొరకు అంగలార్చుచుండెను. ఏం చేస్తున్నాడంట? ఓ ఏడ్చేస్తా ఉన్నాడంట, ఓ విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఈ పదం ఇంకొక విధంగా చెప్పబడుతూ ఉంటుంది. శోకిస్తూ ఉన్నాడు, శోభ పెడతా ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, దుఃఖపడిపోతా ఉన్నాడు, వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయ్యా నా కుమారుని నువ్వేం చేయాలి? శుద్ధి చేయమని. కుమారుని ఏం చేయమని అడుగుతున్నాడు? కడగమని అడుగుతున్నాడు. కుమారుని ఏం చేయమని అడుగుతున్నాడు? నీ మార్గంలో నడిపించమని అడుగుతున్నాడు. ఈ దినము నేను అంటున్నాను, తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఉన్నదా? చెప్పరేంటమ్మా? దానియేలు గురించి మనం మాట్లాడుకుంటున్నాము కదా. దానియేలు యొక్క తల్లిదండ్రులు అతనికి ప్రార్థనా జీవితమును నేర్పించకపోతే, అర్థమైందండి, దానియేలు యొక్క తల్లిదండ్రులు అతనికి ప్రార్థనా జీవితము నేర్పించకపోతే అతడు ఇప్పుడు మన ముందు ఒక ప్రార్థనా పరుడుగా నిలబడగలడండి. ఈ ఘనత ఎవరిది? చెప్పరండి అమ్మా, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఇప్పుడు దానియేలు గారికి ఏం నేర్పించారు? ప్రార్థన నేర్పించారు. కనుక ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో, ఆ ప్రార్థనలో ఎంత బలము ఉన్నదో, ఆ ప్రార్థన వల్ల ఎన్ని కార్యాలు జరుగుతాయో ఎవరు గ్రహించగలిగారు? దానియేలు గారు గ్రహించగలిగారు.
గ్రహించారు గనుక అరే నువ్వు చచ్చిపోతావు ప్రార్థన చేస్తావు అని చెప్పినా కానీ దినమునకు ముమ్మారు మోకరించి ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఊరికి నేనా? అరే నువ్వు చచ్చిపోతావు ప్రార్థన చేయొద్దులంటే అయ్యి బాబు వద్దులేండి నేను చేయలేండి, నాకు నా ప్రాణమే ముఖ్యమండి అని అంటాం మనం. ఏమంటామండి మనం? నాకు నా ప్రాణమే ముఖ్యమండి, నేను ప్రార్థన చేయలేండి అని అంటాం. కిటికీలు తెరిచి ఆ యొక్క గుమ్మం కాడ మోకరించి పట్టణంలో ఉన్న వారందరికీ కనబడినటువంటి విధముగా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత ధైర్యం అండి! ఎవరికి? పట్టపగలు. నేనంటా ఉన్నాను, వేకుజామున 3 గంటలకి ఎవరైనా మన ఇంట్లోకి వచ్చి కిటికీలోంచి ఒక కన్నం పెట్టి తొంగి చూస్తారా ఇలా ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నారని? ఉదయం 3 గంటల నుంచి సుమారు 6 గంటల వరకు ఎవరైనా మన ఇంటికి వస్తారా? వచ్చిన గుమ్మం కాడ నుంచోనో గేటు బయట నుంచోనో ఏం చేస్తారు? మీరు ఏం చేస్తున్నారని చూస్తారా? మరి అలాంటప్పుడు ఇంక మనకెందుకండి భయం ప్రార్థన చేయడానికి? ఉదయం లేచి పిల్లల కొరకు ఏం చేయాలి? మొరపెట్టాలి కదా. ఎందుకని? పెద్ద ఎరిగితే మాట్లాడినట్లే, ఎందుకని? పెద్ద ఎరిగితే పాడైపోతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు? యవనస్తులు ఎంతమంది చెడిపోలేదమ్మా? చెప్పరేంటమ్మా? ఎంతమంది చెడిపోలేదు యవనస్తులు? ఊరికినే చెడిపోయారా? చెప్పేవారు లేకే కదా, వారి కొరకు విజ్ఞాపన చేసేవారు లేరు కదా, వారి కొరకు అంగలార్చేవారు లేరు కదా, వారి కొరకు ప్రార్థన చేసేవారు లేరు కదా. ఉదయకాల జామున వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేసేవారు ఉన్నారా? మనకు భక్తి ఉంది కదా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది కదా, మనకు యేసు అనే ఒక దైవం ఉన్నది కదా, మనకు దేవుడు అను ఒక బలం ఉన్నది కదా, ఆయన నామంలో ఒక శక్తి మనం అనుభవించగలుగుతున్నాం కదా. ప్రార్థన ద్వారా ఎన్ని ఆటంకాలను జయించగలుగుతున్నాం. మరి నీ కుమారుని మార్చుకోలేవా ప్రార్థన ద్వారా? మీ పిల్లల్ని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించలేరా? ఉదయకాల జామునే లేచి పిల్లల కొరకు మనం ప్రార్థన చేయలేమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క విషయం కొరకే, ఈ యొక్క విషయం కొరకే ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో విలాప వాక్యంలో 2వ అధ్యాయము 18వ వచనం చదవండి అక్క. 18వ వచనం చదవండి. నా జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి అమ్మా ఎలా మొరపెడుతున్నామంటండి దేవునికి? హృదయపూర్వకముగా. ఏదో నామకార్థంగా నా కొడుకు మారాలయ్యా నా కొడుకు మారాలయ్యా అని చేయట్లేదంట. హృదయంలో ఒక వేదన, ప్రభువా నా కొడుకు నిజంగా ఏమవ్వాలి, నా పిల్లలు నిజంగా ఏమవ్వాలి, అలాంటి వేదన కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీతో దేవుడు అంటున్నాడు, చదవండి అక్క. హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టు. సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దేవారాత్రములో ఏం చేయాలంటమ్మా? ఉదయకాల జామున 3 గంటలు లేచి కన్నీరు పెట్టలేకపోతున్నావు కానీ రాత్రంతా ఏమైపోవాలంట? నది వలె నీ కన్నీరు మాట్లాడేంటమ్మా. నది వలె నీ కన్నీరు ఏమవ్వాలంట? ఏ విషయంలో? బాధ కలిగిన విషయంలో కాదు, శ్రమ పొందిన విషయంలో కాదు, ఎవరు ఏదో అన్నారు వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఏడ్చే విషయంలో కాదు, నీ పిల్లల భవిష్యత్తు కొరకే నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? కొంచెం మాట్లాడినా మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? పిల్లల భవిష్యత్తు కొరకు. అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పి ఏడుతా కూర్చోకూడదు. సాయంకాలం మొత్తం రాత్రంతా కన్నీరు గార్చేసి ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నన్ను ఎలా అన్నారు అని అనుకోకూడదు. ఎవరు కావాలి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఆ కన్నీరు ఎవరి కొరకు ఉపయోగించాలి? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి ఉపయోగం లేని దాని మీద ఆశ కలిగి ఏం చేస్తున్నాం మనం ఈరోజు? వ్యర్థంగా మన కన్నీళ్ళను వృధాపరచడం లేదా? వృధా చేయట్లేదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా కిందకి చదవండి అక్క. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? చాలండి. ఏం కలగకూడదంటండి? ఏం కలగకూడదంటండి? ఏం కలగకూడదంటండి? కొంచెం చెప్పాలి. విరామము, గ్యాప్ రాకూడదంట. ఏ విషయంలో చెప్పాలి? ఏ విషయంలో? అన్నం తింటున్నాం ఏమండి, అన్నం తింటున్నాం. సిటీ పాటోడే కానివ్వండి, ఏ పాటోడే కానివ్వండి, ఏ బిల్లోడే కానీ ఎవడొచ్చినా కానీ అన్నం కాని నుంచి లేచి వెళ్ళి ఏం చేస్తావా? చెప్పాలి. వెళ్ళి ఏమైనా చేస్తావా? వెళ్ళి ఏమైనా కడతావా? వెళ్ళి ఏమైనా నాగండి భోజనం చేస్తామని చెప్తామే కానీ చేయి గడిగేసుకుని గబగబా వెళ్ళిపోతావా? మాట్లాడాలమ్మా, వెళ్తావా? కానీ ప్రార్థనలో మోకరించే పాటికి ఓ అక్క అని పిలవంగానే వస్తున్నాను అని చెప్పి ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయడానికి మోకరించావు?
ఎందుకు నువ్వు గదిలోనికి వెళ్ళావు? ఎందుకు తలుపులు వేసుకున్నావు? ఆ ఆశ, ఆ ఆలోచన మొత్తం ఒక్క పిలుపుతో ఏమైపోయింది? పోయింది. బయటికి వెళ్ళిన మీరు, బయటకు వచ్చిన మనము కానీ, అక్క నేను తర్వాత మాట్లాడుతాను, ప్రార్థన చేసుకుంటాకి వెళ్తున్నాను, కాసేపటి దాకా నన్ను పిలవకక్క అని చెప్పి మరలా వచ్చి ప్రార్థన చేసుకుంటామండి. అక్క చెప్పు, ఏంటి పిలిచావు, ఏంటి విశేషం? అందరికన్నా ముందు మనలోనే ఏముంటుంది? కాదా అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ యొక్క ప్రార్థనలో ఏముండకూడదంట? గ్యాప్ రాకూడదు, విరామం రాకూడదు. స్కూల్ పిల్లల కంటే వారు కూర్చోలేరు కనుక గంటకు గంట కొడతారు. పొద్దున్నే 9 గంటలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత 10 గంటలకు చిన్న బ్రేక్ ఇస్తారు. ఎందుకని? పిల్లలు కూర్చోలేరు కనుక. మనకేమైందండి? ఇంట్లో బాధ లేదా, శ్రమ లేదా, కష్టం లేదా, ఇబ్బంది లేదా? పిల్లల గురించి ప్రార్థన చేయొద్దా? ఆత్మీయమైన కుటుంబం గురించి ప్రార్థన చేయొద్దా? నీ యొక్క భౌతికమైన దేహము గురించి కాక నీ యొక్క ఆత్మ గురించి అనుదినము దేవుని యొద్ద ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అసలు ప్రార్థనే లేదు మొదట. ఇక్కడ విజ్ఞాపన దాకా వెళ్ళిపోతున్నాం మనం. ఏం లేదండి మొదట? ఏం లేదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? పిల్లల కొరకు ప్రార్థన చేసే తల్లులు కావాలి దినముల్లో. పిల్లల కొరకు కన్నీరు కార్చే కుటుంబం కావాలి దినముల్లో. పిల్లలు పాడవకుండా యవన కాలం నందు యెహోవా చేతిలో బాణములుగా మీ పిల్లలు, మీ కుమారులు మారాలి అని అంటే మీరేమై ఉండాలి? ఇప్పుడు మాకు కొంచెం మాట్లాడు. మీరేమై ఉండాలి? ఇప్పుడు ప్రార్థనా పరులై ఉండాలి. ఎలా ఉంటున్నాం మనం? ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాం? ఏ విధమైనటువంటి భక్తిలో ఉన్నాం మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, ప్రార్థన చేయటం వల్ల నీకెన్నటికీ నష్టం జరగదు. ఏంటంటే ప్రార్థన చేయడం వల్ల నీకెన్నటికీ, కానీ పనికి మాలిన వ్యర్థమైన మాటల వల్ల సమస్తము నీకు నష్టమే. ఏంటండి? పనికి మాలిన వ్యర్థమైన ముచ్చట్ల వల్ల సమస్తము నష్టమే. సింపుల్గా ఇంకొక మాట చెప్తాను, ఏమనుకోకండి. అందరూ టీవీలు చూసేవాళ్ళే కనుక. కార్తీక దీపం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీ కుటుంబంలో ఏమైనా ₹1 పైసా కలిసి వచ్చేది ఏమైనా ఉందా అండి? మీ కుమారులు ఏమైనా బాగుపడతారా? మీతో బలంగా ఆలు తయారవుతారు. ఏంటి? దేనికి? అదే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టావు అనుకో, ప్రార్థన చేయడం ఆరంభించావు అనుకో, దేవుని సన్నిధిలోనికి వచ్చుట నువ్వు ప్రారంభించావు అనుకో, నీ యొక్క ఇంట్లో నువ్వు యథార్థముగా పరిశుద్ధత కలిగి ఉండట ప్రారంభించావు అనుకో, నిన్ను బట్టి నీ పిల్లలు ఏమైపోతారు? మిమ్మల్ని బట్టి మీ పిల్లలు ఏమైపోతారు? మాట్లాడాలమ్మా. నీ వల్లే మారతారా? మారరా అమ్మా? కనుక ఇప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలి? ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి? ఎటువంటి విజ్ఞాపన కలిగి ఉండాలి? ఒకటే, నా పిల్లవాడి కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు చదవండి 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును. అమ్మా ఏం చేయాలంటమ్మా? అక్క ఏం చేయాలంట? అక్క ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించిన విధముగా మన హృదయమును దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఉదయ కాలంలో లేస్తాం కదా, ప్రార్థన చేద్దామని మోకరిస్తాం. అమ్మా ఏనండి, ప్రార్థన చేద్దామని ఏం చేస్తాము? ప్రార్థన చేద్దామని మోకరిస్తాం. మోకరించిన తర్వాత కొంచెం ఇంకేం వదలదు మనకి. ప్రార్థన చేద్దామని చెప్పి ఇలా పెట్టుకుంటాం తలకే కిందకి. మీ ఆయన మీ పిల్లలు వచ్చి లేపేదాకా కూడా మనం ఏం చేస్తాం? చెప్పరేంటమ్మా? మంచి ధ్యానంలో ఉంటాం. ఏ ధ్యానం? ప్రార్థనను వంకతో ఏం చేస్తాం? ప్రార్థనను వంకతో. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మమ్మల్ని 5 గంటలకి 4 గంటలకు లేపేవారు. ఎందుకని? పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏం అవ్వాలి మేము, మా స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి 4 గంటలు లేపేవారు. టీచర్ గారు అటు వెళ్ళంగానే అక్కడ ఒకరిని కూర్చోబెట్టేవాళ్ళం. మేము లోపలికి వెళ్ళి కుర్చీలు ఉండేవి మాకి, ఆ కుర్చీలో కూర్చొని ముసుగేసుకొని పడుకునే వాళ్ళం. ఎందుకని? టీచర్ లేరు కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాం అంటే, దేవుడు లేడు కదా, ఎవరు చూస్తున్నారు నన్ను? ఎలా ప్రార్థన చేస్తున్నావమ్మా? దేవుడు లేడు కదా, నన్ను ఎవరు చూస్తున్నారు? మా ఆయన అంటే ప్రార్థన చేయడు, మా పిల్లలకి అసలే రాదు, నేను ఇంకేం చేస్తాను? నువ్వు చేస్తే వస్తుంది వాళ్ళకి, నువ్వు చేస్తే మారుతాడు అతడు. కాదంటారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? మన ఆలోచన ఎలా ఉందంటే, ఈ దినంలో నన్ను ఎవరో చూడడం లేదు కదా, నా గదిలో నాకు ఎందుకు నువ్వు ప్రార్థన చేయడం? బయటికి వెళ్ళి ప్రార్థన చేసామంటే చేశానండి, బైబిల్ చదవండి చదివానండి, ఈరోజు ఏం మాట్లాడాడంటే అప్పుడెప్పుడు చదివిన 23వ కీర్తన మాట్లాడాడండి దేవుడు ఇప్పుడు. ఇలా ఉంది మన భక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ.
గనుక ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలి అనుదినము. మరి నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవుడు నన్ను ఏం చేయడం లేదంట, చూడడం లేదంట. కానీ యోబు గారు ఎంత చక్కటి మాట చెప్పారని, ఆయన దృష్టికి కనబడినది ఏదియో లేదు. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు చేయట్లేదు, ఎవరికి కనబడుతుంది? నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు లేదు, ఎవరికి కనబడుతుంది? నువ్వు గోజాడుతున్నావు లేదు, ఎవరికి కనబడుతుంది? అంతకన్నా గొప్ప మాట యాకోబు గారు చెప్పారు, ఈ దేవదత్తులు పైకి ఎక్కుచు దిగుచు కొంత సమాచారమును మోసుకొని పోవచ్చున్నారంట. ఏం చేస్తున్నారంటే ఆ సమాచారం ఏంటో తెలుసా? ఈ అక్క ప్రభువా మొదటి జామున లేచింది, ప్రభువా ఈ అక్క ఎప్పుడు లేచిందమ్మా? రెండో జామున లేచింది. ఈ అక్క మూడో జామున లేచింది. ఈ అక్క అయితే మరీ దూరం 11ంటికి లేచింది ప్రభువా, కానీ ఎల్లో ఒక్కరు కూడా ప్రార్థన చేయలేదు ప్రభువా, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడగతాకి వెళ్తున్నారంట. అంటే ఈ దినమున ఏమి లేదు, ఎన్ని గంటలకు లేచినా మా ఆయన క్యారేజ్ పెట్టాలని ఒకరు ముందు లేగుతారు, క్యారేజ్ అని మళ్ళీ పడుకుంటారు. ఉపయోగం ఏమన్నా ఉందా? ఏంటి ఏమన్నా ఉపయోగం ఉందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కనుక ఒక ఆలోచన, ఏంటి ఆలోచన అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేయడం కాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే విజ్ఞాపన చేయడం కాదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే భక్తి కుమ్మరించడం కాదు. నీ ఇంట్లో నీ పడక గదిలో కనపడాలి నీ ప్రార్థన జీవితం. ఎక్కడ కనపడాలండి? మన ఇంట్లో బెడ్రూమ్లో కనపడాలి మన ప్రార్థన జీవితం. పిల్లలు లేచినప్పుడు నువ్వు ఏమవ్వాలి? వారి కంటికి ఎలా కనపడాలి? ఒక గయ్యాలి తల్లిలా కనపడకూడదు, ఒకరి మీద వాద్యం ఆడే తల్లిలా కనపడకూడదు, ప్రార్థన పొర్రోల్లా కనపడాలి. అప్పుడు వారు కూడా ఏం చేస్తారు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తారు? చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తారు? ఎందుకని? మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను కూడా ఏం చేయాలి అన్న ఆశ ఎవరిలో పుట్టాలి? చెప్పాలమ్మా, ఎవరిలో పుట్టాలి? మరి పిల్లల్లో పుట్టాలంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? మరి ఇప్పుడు నేను అంటా ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ప్రార్థన జీవితము కలిగినటువంటి వారముగా ఉన్నామా? ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా? ప్రార్థనలో గోజాడేటటువంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వెంటనే జవాబిచ్చే స్థితిలో మన ప్రార్థన ఉన్నదా? మనం ఎప్పుడు విజ్ఞాపన చేసినా దేవుడే మన కొరకు దిగి వచ్చి జవాబిచ్చే స్థితిలో మనం ఉన్నామా? చెప్పాలమ్మా, మనం ఉన్నామా? కనుక ఒకసారి ఆలోచించండి, ఏం చేయాలంటే మనము ఎందుకు చేయాలమ్మా? ఎవరి కొరకు చేయాలమ్మా? మీ పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం కానుంచి చదవండి. నా కుమారుడైన సొలొమోను ఒకసారి అక్కడ చదవక ముందు ఇక్కడ దావీదు గారు తన కుమారుడు కొరకు ఎలాగూ ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చూడండి అమ్మా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దావీదు గారు నా కుమారుడు ఎలా ఉండాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి, చదవండి అక్క. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయమును ఏం దయచేయాలంటమ్మా? చెప్పాలమ్మా, ఏం దయచేయాలంటండి? ఎవరికి? మళ్ళీ మొదటికి వచ్చాను. ఎవరికి దయచేయాలి? మన పిల్లలకు కూడా ఎలాంటి హృదయం ఉండాలి? చెప్పాలి, ఎలాంటి హృదయం ఉండాలి అక్క? ఎలాంటి హృదయం ఉండాలమ్మా? నిర్దోషమైన హృదయం ఉండాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారముగా ప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి వారికే ఏముంటది? చెప్పాలమ్మా, ఏముంటది? నిర్దోషమైన హృదయము ఉంటది. ఈ దినము నా పిల్లలు ఎలా ఉన్నారంటే, ఓయ్ అన్నామనుకోండి, అలిగి ఏం చేస్తున్నారు? చెప్పాలమ్మా, అలిగి ఏం చేస్తున్నారు? పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నారు. అలా ఉంటే ఎన్నటికైనా నేర్చుకుంటారండి? ఎన్నటికైనా నేర్చుకుంటారా? కనుక ఇప్పుడు బెత్తవాడని తండ్రి కుమారుడికి ఎవరంట? విరోధి.
నువ్వు ఎంత బాగా బెత్తం ఉన్నా కానీ ప్రార్థనా జీవితం లేకపోతే ఉపయోగం ఉండదు. అర్థమైందమ్మా? ఎంత బెత్తం వాడి, ఎంత గద్దించి, ఎంత హెచ్చరించినా కానీ ప్రార్థనా జీవితం లేకపోతే, ప్రార్థన చేయకపోతే ఎలా శిక్షించినా, ఎంత క్రమశిక్షణలో పెంచినా కానీ ఉపయోగం ఏమీ కూడా ఉండదు. కనుక ఇక్కడ దావీదు గారు సొలొమోను గురించి మాట్లాడుతా ఇలా అంటున్నాడు, ఆయన నీ కట్టడములను, నీ శాసనములను గైకొని వాటిని అన్నిటినీ అనుసరించాలంట. ఏం చేయాలంటండి? అనుసరించాలంట. పిల్లలకి నాన్న తాకరా, నాన్న అబద్ధం ఆడకరా, నాన్న కొట్టకరా, ఒకరు పెన్సిల్ దొంగలించకరా అని చెప్తే దొంగలించకుండా ఉంటాడా? అబద్ధం ఆడకుండా ఉంటాడా? ఒకరిని కొట్టకుండా ఉంటాడా? ఒకరిని తిట్టకుండా ఉంటాడా? అవన్నీ ఎక్కడ చేస్తారు అనుకున్నారు? ఇంట్లో. ఎక్కడ నేర్చుకుంటారండి అవన్నీ? ఇంట్లో. భార్య వెళ్ళి భర్త ప్యాంట్లో 10 రూపాయలు తీసినా కానీ ఎవరికి కంటపడుద్ది? మొట్టమొదటిగా చెప్పాలి. అది ఎవరికి అలవాటు అయింది? పిల్లవాడు ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నాడు దొంగతనం? మనం అంటాం మేము ఎక్కడా నేర్పించలేదండి అని మనం అంటాం. ఏమంటామండి మనం? నేను ఎక్కడా నేర్పించలేదని అంటాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా వారు దేవునికి అనుకూలంగా నడవాలంటే తల్లిదండ్రులు అయిన మనము దేవునికి మొట్టమొదటిగా ఏం చేయబడాలి? మన మాదిరే వారికి ఒక మార్గంలో నడిపిస్తుంది. మన నడవడికే వారిని ప్రభు మార్గంలోనికి నడిపిస్తుంది. మన ప్రార్థన జీవితం వారికి ప్రార్థన నేర్పిస్తుంది. నువ్వు బైబిల్ చదువుతుంటే వారు బైబిల్ చదువుతారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే వారు ప్రార్థన చేస్తారు. నువ్వు అబద్ధం ఆడితే వారు అబద్ధం ఆడతారు. నువ్వు దొంగతనం చేస్తారు, దొంగతనం చేస్తారు. నువ్వు ఒకరు తిడితే వారు ఒకరు తిడతారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? కనుక ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, నా కుమారుడు ఎలాగూ తయారవడానికి నేను అలా చేస్తున్నాను, నాలో ఆ లక్షణాలు ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు అర్థమైంది. ఏమని ఆలోచించుకోవాలి? నేను ఇలా ఉన్నానా? నేను ఇలా చేస్తున్నానా? నేను ఈ విధంగా నడుచుకుంటున్నానా? ఏ విధంగా నేనున్నాను? ఏ విధమైనటువంటి నడతలో నేను నడుస్తున్నాను అని మనం ఏం చేయాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. ఎందుకని? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా నీ ప్రార్థన ఒక అడ్డు కట్టగా అతనికి నిలబడాలి. అప్పటికప్పుడు ప్రార్థన చేస్తే మారిపోతాడా? చాలామంది ఒకటే విషయంలో బాధపడుతూ ఉంటారు. మా భర్త తాగుతున్నాడు అండి, తాగకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేసాం, పొద్దున్నే మారిపోయాడా? చెప్పను. పొద్దున్నే మారిపోయాడా? 1 నెల ప్రార్థన చేస్తాం, మారిపోతాడా? 2 నెలలు ప్రార్థన చేస్తాం, మారిపోతాడా? ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఎన్ని ఉపవాసాలు ఉండాలి? ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలో గడపాలి? అవునా కదండి? ఇవన్నీ చేస్తేనే కానీ ఎంతో ఒక కుటుంబానికి తండ్రిగా నిలబడినటువంటి వ్యక్తి మారడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. మరి అలాంటప్పుడు యవ్వన కాలంలో ఉన్నటువంటి కుమారుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా నేను చేసేది నాకు ఎప్పుడు కూడా కరెక్టే, మా అమ్మాయి కావాలని చెప్పి నన్ను అలా ఉండమంటుంది అన్న ఆలోచన కలిగి ఉంది. ఆ ఆలోచనే రాకూడదంటే, అతను చేసేది అతనికి కరెక్ట్ అనిపించకూడదంటే, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యం అతనికి ఏం చేయాలి? తెలియచేయాలి, నేర్పించాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన గోజాడాలి. ఎలా గోజాడాలంటే కన్నీరు నీళ్లు కుమ్మరించిన విధముగా మనం ఏం చేయాలమ్మా? అన్న ప్రార్థన చేసింది ఎలా ప్రార్థన తెలుసా? ఓ గొడ్రాలా అనగానే కత్తించుకొని గుండెల్లో పొడిచినంతగా ఆమెకి బాధ కలిగింది. ఆ బాధ లేకపోతే దేవుని సన్నిధిలోకి వచ్చి అన్నా కూడా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించిన విధంగా ప్రార్థన చేయలేదు. బాధ కలిగింది. నేనంటా ఉన్నాను, పాడైపోయాక ప్రార్థన చేయడం కన్నా ఒదిగే అనుకూలంగా మార్చే సమయంలోనే ప్రార్థన చేస్తే, చెడిపోయాక మనం ప్రార్థన చేసి కన్నీళ్ళు గచ్చి రొమ్ములు కొట్టుకునేంత కష్టం ఉండదు కదా. ఎప్పుడు ప్రార్థన చేయాలమ్మా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేయి మొదటి జామునే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి రేయి మొదటి జామునే?
చెప్పాలి. మొదటి జామున ఎందుకు ప్రార్థన చేయాలి? మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము వంచాలి. అనుదినము ఇప్పుడు మనం ఏం చేయాలి? దేంట్లో గడపాలి? అనుదినము మనకి ఏంట్లో సరిపోతుంది చెప్పండి మీరే. ముచ్చట్లే మనకి, వ్యర్థమైన మాటలే మనకి. ఇంకొక మాట కూడా చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆమె అనుదినము మాటల చేత ఏం చేస్తుందంటమ్మా? అమ్మ చెప్పాలి, ఏం చేస్తుందంట? ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, గోజాడడం లేదు, కన్నీరు కార్చడం లేదు, ఒకటే నస. సింపుల్గా మనకు అర్థం అవడం కోసం చెప్పాలండి. అనుదినము ఏం చేస్తుందంటండి? ఇసుకిచ్చేస్తుందంట. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ గురించి చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరు నేను అనడం లేదు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కావాలని సిద్ధపడి వచ్చింది అయితే కాదు, కానీ అనుదిన వాక్యానుసారముగా వచ్చినటువంటి మాటలు మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కనుక ఇక్కడ ఆమె అనుదినము ఏం చేస్తుందండి? మాటల చేత అనుదినము అతన్ని బాధించి తొందర పెట్టుచు అతన్ని ప్రాణమును ఇసుకిస్తుందంట. ఏం చేస్తుందంటే ప్రాణమును. ఈ మాట మన కొరకే. ఎవరి కొరకమ్మా? ఈ వాక్యము, ఈ వచనము మన కొరకే. ఎందుకు ఈ వచనం మన కొరకే అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు విసుగు చెందునంతగా నువ్వు ప్రార్థన చేయడం లేదు కనుక, దేవుడు విసిగిపోయే విధముగా నువ్వు కన్నీరు కార్చడం లేదు కనుక, దేవుడు విసుగు చెందే విధముగా నీ మోకాల మీద నుంచి దిగడం లేదు కనుక ఎలా ఉన్నామంటే, ఒకరిని ఇసుకివ్వడానికి ముందు, ఒకరిని తిట్టడానికి ముందు, వ్యర్థమైన ముచ్చట్ల ముందు మనమే ఉంటాం. ఎవరో కాదు, మనం ప్రారంభించినవే అవన్నీ కూడా. ఎవరు ప్రారంభించినవండి? కానీ ఇక్కడ అంటుంది ప్రియమైనటువంటి దేవుని మాటల చేత అనుదినము ఆమె అతన్ని బాధించిందంట, అతని ప్రాణమును విసుకొచ్చేసిందంట. ఎప్పుడైనా విసుగు చెందిన ప్రార్థన మనం చేసామండి? దేవుడికి విసుగు పుట్టించిన ప్రార్థన మనం చేసామండి? ఎప్పుడైనా చేసామా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కుమారుల కొరకు, కుటుంబము కొరకు ఎంతవరకు ఒకటే ప్రార్థన ఎప్పుడు కూడా. ఏ ప్రార్థన అండి? నాకు ఆ సొమ్మే కావాలి. అర్థమైందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఆశ మనిషికి ఏం చచ్చిపోదండి, మనిషి చచ్చిపోయినా కానీ క్రైస్తవుల్లో ఉండకూడదే అది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు నేను అంటా ఉన్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని కుమారులు కుమార్తెలే కాదంటారా? మీరే చెప్పండి. కాదన్న వాళ్ళు మాట్లాడకండి, అవును అన్న వాళ్ళు మట్టుకు మాట్లాడండి. నేను దేవుని కుమారును అన్నటువంటి వారు ఎవరు? నేను దేవుని కుమార్తెను అనగలిగినటువంటి వ్యక్తులు ఎవరు? చెప్పండి అమ్మా, అంత మౌనంగా ఉన్నారు. కనుక ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని కుమారులము కుమార్తెలమే. మరి అలాంటప్పుడు ఆయన చేసిన విధముగా నీవు నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఆయన మోకరించిన విధముగా నీవు నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఆ విధమైనటువంటి మోకాళ్ళ జీవితం మనకి ఎందుకు రావడం లేదు? ఒక్కసారైనా ఎప్పుడైనా ఒక్క క్షణంలో అయినా ఆలోచించామా? ఏంటి ప్రభా నా బ్రతికేంటి? నేను ఎందుకని ప్రార్థన చేయలేకపోతాను? నేను ఎందుకని విజ్ఞాపన చేయలేకపోతా ఉన్నాను? నేను ఎందుకని ఒక నలుగురిలో కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఒంటరిగా నీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? ఒంటరిగా నీ వాక్యం ఎందుకు చదవలేకపోతున్నాను? రహస్యమందున నా రహస్యమైన దేవునికి నేను ఎందుకని మొరపెట్టలేకపోతున్నాను? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారం గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని తలుపులు తీసుంచామా ఎవరో ఒకరు వస్తానే ఉంటారు. ఏంటమ్మా తలుపులు తీసుంచామా? బయట గొనుం పెట్టకపోయినా దగ్గరికి వేసి ఉంచామనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైనా 3 పిలుపులు పిలిచారనుకోండి, నువ్వు పలకపోయావు అనుకోండి, వారు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆగరు, ఎక్కడ వెళ్ళిపోతారు, వెళ్ళరా అమ్మ. ఎందుకని? తలుపులు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలి మనకి? ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు, ఆటంకపరచకూడదు. మరి అలా ఆటంకపరచకూడదు అంటే ఎప్పుడైతే తలుపులు వేసుకుంటామో వారికి ఒక ఆలోచన, వాడు లోపలేదో ఉన్నారులే, మనం ఇబ్బంది పెట్టకూడదు అని వెళ్ళిపోతారు. లేదా 2 సార్లు పిలుస్తారు, పలకకపోతే వెళ్ళిపోతారు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీ ఆలోచన, నీ ధ్యాస అంతా ఏమై ఉండాలి? నేను అంటాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే
యేసు ప్రభు వారికి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను వలె ప్రార్థన చేయాలి, లేకపోతే చేయకూడదు అంతే. ఎలా ప్రార్థన చేయాలమ్మా? ప్రార్థన చేస్తే ఎవరి వలె? దేవుని ప్రియ శిష్యుడైనటువంటి యోహాను వలె ప్రార్థన లేకపోతే చేయకూడదు. అతడు ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మీయ కళ్ళు తెరిస్తే పరలోకం కనపడిందంట. ఆత్మీయ కళ్ళు తెరిస్తే రాకట్లో ఏం జరిగిందో కనపడిందంట. అతడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు సింహాసనం మీద కూర్చొని ఎలా తీర్పు తెస్తున్నాడో కనపడిందంట. అతడు ప్రార్థన చేస్తే ఉగ్రత దినము ఎంత భయంకరంగా ఉంటుందో కనబడిందంట. ఎక్కడో కరోనా వస్తే మన గ్రామంలోకి రాలేదు కదా, మాకేంట్లే భయం అని అనుకుంటామండి? అనుకుంటామా? చెప్పకుండానే ముందు జాగ్రత్త మనమే తీసుకుంటాం కాదంటారా? ఎందుకు భయం? అయ్యో నా ప్రాణం, నా శరీరం ఎక్కడ చచ్చిపోద్దు అని కాదంటారా? నేను అంటా ఉన్నాను, మరి రాకట్లో మరణించామనుకోండి, ప్రభు రాకట్లో ఇంకా విశ్వాసము కలిగి దేవుని యొక్క రక్తం చేత కడగబడకుండా కేవలం ఈ లోకానుసారమైనటువంటి మతాల కిందే ఆగిపోయాం అనుకోండి, ఆయన వచ్చాడు, నీ భర్తను తీసుకెళ్ళిపోయి నువ్వే ఉండిపోయావు. ఫ్రాంక్గా చెప్తున్నాను, నీ భర్తను తీసుకెళ్ళాడు, నువ్వు ఉండిపోయావు. లేకపోతే నిన్ను వదిలేసి నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఎంత బాధ కలిగిద్ది? అయ్యో నా పిల్లలు నా దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా భక్తి, నా భార్య నా భర్త నన్ను చూసే మారాడు కదా, నేను ఎందుకు విడబడ్డాను, వారు ఎందుకు వెళ్ళిపోయారు? అప్పటికప్పుడు ప్రభువా, నిజంగానే ప్రభువా, ఈ విషయాలు నేను ఒప్పుకోలేదు ప్రభువా, ఇప్పుడు ఒప్పుకున్నాను ప్రభువా, తీసుకెళ్ళంటే తీసుకెళ్తాడు అప్పటికప్పుడు? ఏమండి, అప్పటికప్పుడు తీసుకెళ్తాడండి? చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆమె మాట్లాడుతూ ఉంటే, అనుదినం ప్రతిరోజు ఒకటే మాట మాట్లాడుతూ ఉంటే వినే వ్యక్తికి ఏం పుట్టిందంట? ఎప్పుడైనా అలా ప్రార్థన చేసామండి మనం? ఎప్పుడైనా అలా విజ్ఞాపన చేసామండి? ఈ గొడవ అంతా ఎందుకు? ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? ఎందుకు ఈ వేదన అంతా ఎందుకు? కుమారులు చేయి దాటిపోతున్నారు, పిల్లలు దేవుని యొక్క మార్గంలోనికి రావడం లేదనే కదా. యవన కాలం నందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో 127వ కీర్తన 4వ వచనంలో అలాగే రాయబడితే వచ్చింది కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 128వ కీర్తన 4వ వచనంలో, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారమ్మా. ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లలు అలా ఉన్నారండి? ఎందుకు లేరు అలాగా? ఒలివ మొక్కలుగా వారు ఎందుకు ఉండడం లేదు? యెహోవా చేతిలో బాణములుగా వారు ఎందుకు ఉండడం లేదు? ప్రార్థన అంటే వారు ఎందుకు ముందు రావడం లేదు? ఆదివారం అంటే ముందు సండే స్కూల్కి వారు ఎందుకు వెళ్ళడం లేదు? ఆదివారం అంటే వారు ప్రభు సన్నిధిలో గడపడానికి ఎందుకు ముందు వెళ్ళడం లేదు? నీవు తప్పు చేశావు. ఏంటా తప్పు అంటే, వారి కొరకు, నీ కొరకు, నీ ఆస్తి కొరకు ప్రార్థన చేసుకుంటే సరిపోద్దా? ఆస్తి కన్నా ఇప్పుడు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? చెప్పాలమ్మా, సంపద కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం? పిల్లల్ని కాదంటారా? మరి ఇప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తున్నాం, మరి వీళ్ళ గురించి? వీళ్ళ నాకు ఎక్కువ, వీళ్ళ నా సొంతం, వీళ్ళ నా ప్రాణం అనుకున్నప్పుడు వీళ్ళ కొరకు ఇంకెంత ప్రార్థన చేయాలి? వీళ్ళ కొరకు ఇంకెంత విజ్ఞాపన చేయాలి? ఎందుకని అలా చేయలేకపోతా ఉన్నాం? ఎందుకని అలా విజ్ఞాపన చేయలేకపోతున్నాం? ఎందుకని అలా గోజాడలేకపోతున్నాం? దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, అయ్యా నా కొడుకు ప్రభువా, అయ్యా నా కుమార్తె ప్రభువా, అయ్యా నా పిల్లలు నా ప్రభువా, నా బిడ్డలు నా ప్రభువా అని ఎందుకని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవ్వ అయినటువంటి యునేకి అంతేను కదండి, తిమోతి గారి యొక్క తల్లి, తిమోతి గారి యొక్క తల్లి వాళ్ళ అమ్మను బట్టి నేర్చుకున్న విశ్వాసం కుమారుడికి వచ్చేసింది. ఎవరికి వచ్చిందమ్మా? 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, కావాలంటే మీరు ఇంటికి వెళ్తా చదువుకోండి. వాళ్ళ అమ్మమ్మలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ దృఢ నమ్మకము తల్లికి వచ్చిన తల్లి తర్వాత ఒక వారసత్వంగా పోతుంది. అది ఈ దినమున మనకి ఒక వారసత్వం అవుతుంది. ఏంటో తెలుసండి? పాపం, శాపం, నష్టం. మనకు కూడా ఏమొస్తుంది? అవి ఈ 3 వస్తున్నాయి వారసత్వంగా. భక్తి, విశ్వాసము, నమ్మకము, ప్రభు మీద ఉన్నటువంటి దృఢ నిశ్చయత. ఆదికాండంలో మనం ఎక్కడ చదివినా కానీ వాళ్ళతో చెప్పే ముందు నీ పితరుల దేవుడు నేను యెహోవా నేనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు.
ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడే ముందు నీ పితరుల దేవుడు అని చెప్పాడు, నీ తండ్రి దేవుడు అని చెప్పాడు, యాకోబు దేవుడు అని చెప్పాడు, అబ్రహాము దేవుడు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నీ పితరులు నడిచిన త్రోవలు నువ్వు నడవాలనే కదా, వారు ఉన్న త్రోవలో నీవు ఉండాలనే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనష్షే ఏం చేశాడంటండి చెప్పలేం. మనష్షే ఏం చేశాడు? తను పితరులు నడిచిన త్రోవలు అతడు మొదట నడిచినంత కాలము అతని రాజ్యం వర్ధిల్లుతూ వచ్చింది. ఎప్పుడైతే చెడు స్నేహం కలిగాడో, ఎప్పుడైతే వ్యర్థమైన దాని మీద ఆశపడిందో, ఎప్పుడైతే ధనము మీద వ్యామోహం కలిగిందో రాజ్యం సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహాల అర్పితాలు తిన్నాడో, ఎప్పుడైతే విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటికి సాగిలి పడ్డాడో, దేవుని విడిచిపెట్టాడో, ప్రార్థన జీవితం విడిచిపెట్టాడో, పితరుల యొక్క మార్గం విడిచిపెట్టాడో సర్వనాశనం అయిపోయాడు. కానీ చివరిలో పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? మనష్షే చివరిలో పశ్చాత్తాపడ్డాడు. ఉపయోగం ఏముందా? పోయిందంతా సమకూడిందా? మునుపటి దినము అతనికి రాలేదు. ఇంకా కనుక రాత్రి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్య దినములోనే ఎక్కడ పెంచాలి? బాల్య దినములోనే ఎక్కడ పెంచాలి? బాల్య దినములోనే. వారు మొక్కగా ఉన్నప్పుడే అన్ను దినము నీవు ఉదయకాల సమయమున ఎప్పుడంటాక రేయి మొదటి జామున ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలక్క? ఏం చేయాలన్నా? ఎందుకు ప్రార్థన చేయాలి? పని పాట లేక నిద్ర మానేసుకొని ప్రార్థన చేసేది ఎందుకు? ఉపయోగం లేక కాదు కదా. ఆ ప్రతిఫలం ముందు రాబోతా ఉన్నది. ఏం చేయాలి మనం? ముందు రాబోతున్న తరాలకు వీరిని ఒక మాదిరిగా నిలబెట్టాలి. మనము ఒక మాదిరిగా ఉండాలి అంటే మనము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మరి అది నేర్చుకోకపోతే ఎంత భక్తి చేసినాను? ఎందుకు ఇలా ఉంటున్నాం? ఎందుకని ఎలాంటి భక్తిలో ఉంటున్నాం మనం? ప్రభు మాట్లాడేది మనతోనే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము దానియేలు తన కుమారుని కొరకు ఏం చేస్తున్నాడు? అంగలార్చుతున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీరు గారుస్తున్నాడంట. ఎందుకు కరుస్తున్నాడు అలా కన్నీరు? రాజు కదా. దావీదు ఎవరు? రాజు. రాజుగా ఉన్నప్పుడు బడికి పంపే ఒక్కర్ల పిల్లల్ని ఇంటికి ఏం చేస్తాడు రాజు? టీచర్స్ని. అయినా ఏం చేస్తున్నాడు? మనకు ఆ స్థాయి ఉందా? మనకు ఆ స్తోమత ఉందా? మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? ఒక సీటు దొరకడం కోసం ఏం చేస్తున్నాం మనం? గవర్నమెంట్ సీటు ఒక్క సీటు దొరకడం కోసం ఏం చేస్తున్నాం మనం? అవి పడతలేదండి. మరి అలాంటప్పుడు నేను అంటా ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకైతే ఫ్రీ సీట్ వచ్చిందమ్మా. నాకైతే ఫ్రీ సీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? నేనేం చదవలేదు, ఎగ్జామ్ కూడా రాయలేదు. నేను కనీసం ఎగ్జామ్ కూడా రాయలే. ఎందుకు వచ్చింది నాకు సీటు అని అంటే, లేదమ్మా మా తల్లి మా తండ్రి ప్రార్థన చేసిన విధానం బట్టి. ఎందుకు వచ్చింది ఫ్రీ సీటు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను అంటా ఉన్నాను, నేను పొందుకున్నాను, అనుభవించాను, చక్కగా పాస్ అయ్యాను, మంచి మార్కులు వచ్చినాయి. ఎందుకని చెప్పరండి అమ్మా. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కదా, నా కుమారుడు విషయంలో నేను ఈ విషయం కొరకే ప్రార్థన చేశానండి, అతడు దాంట్లో విజయం పొందుకున్నాడు అని ఎవరైనా చెప్పగలరా? ఏ కుటుంబంలోకి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా నా కుమారులు నా మాట గడిచిన కొన్ని దినాల క్రితము, కొన్ని నెలల క్రితము కొమ్మూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఉపవాస ప్రార్థన కొరకే నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత చివరు నలుగురు పెద్ద అక్క వాళ్ళు వచ్చారు, నలుగురు అమ్మలు వచ్చారు. వచ్చి అంటున్నారు, అయ్యా నా కొడుకు 20 సంవత్సరాలే కానీ బాగా త్రాగుబోతు అయిపోయాడు అయ్యా, అతని కొరకు ప్రార్థన చేయండి. ఏమని? మారాలి. ఎన్ని సంవత్సరాలకి? ఇంకొకటి 18 అంట. మాట వినడం లేదంట, ఇంటి నుంచి పారిపోతానంటున్నాడంట. ఎందుకని ఆ స్థితి అలా కలిగింది? అప్పట్లో వారికి తెలియదేమో, నాకు తెలిసి వారు తెలిసినా తెలుసుకోలేకపోయారేమో, వారి మధ్యలో ఉన్న వారు అవగాహించుకోలేకపోయారేమో. కానీ ఈరోజు వాళ్ళు వచ్చి అలా అడిగినప్పుడు సుమారు నా వయసు వాళ్ళే కదా అనిపించదండి, నాతోటి వాళ్ళే కదా.
నేను ఎలా ఉన్నాను, వారు అలా ఎందుకున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే తల్లిదండ్రులు ప్రార్థన చేసిన విధానమును బట్టి వారి యొక్క జీవితము తర్వాత వారు ఎదిగినప్పుడు అది ఒక ప్రతిఫలాన్ని ఇస్తుంది. కనుక ఇప్పుడు ఒక ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంతకాలం పిల్లలు పుట్టి సుమారు పిల్లలకి ఒక 10, 11, 5, 6 లేదా 13 సంవత్సరాలు వచ్చిందనుకోండి. 13 సంవత్సరాల్లో కనీసం ఒక్క సంవత్సరం కూడా పిల్లల కొరకే, వేరే విషయాల్ని మాట్లాడడం లేదమ్మా, పిల్లల కొరకే అన్నుదినము, ఒక్క సంవత్సరము అన్నుదినము కన్నీరు కార్చి 13 సంవత్సరాల్లో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అనారోగ్యం వచ్చింది, రోజంతా మనం ఏం చేస్తాం? బాధ వచ్చింది, రోజంతా మనం ఏం చేస్తాం? ఇబ్బంది వచ్చింది, రోజంతా మనం ఏం చేస్తాం? కష్టం వచ్చింది, ప్రతిరోజు ఏం చేస్తాం? తీరలేనటువంటి డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసినటువంటి రోగం వచ్చింది, ఏం చేస్తాం? తిండి కూడా మానేసి చెప్పరేంటమ్మా? అప్పుడు ఏం చేస్తాం మనం? కానీ ఇప్పుడు నేను అంటా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకమను వ్యాధి, లోకమను జబ్బు నీ కుమారులకు, నీ పిల్లలకు పట్టకుండా ఉండాలంటే నీవు ఇప్పటి నుంచే కన్నీరు కార్చి నీ పిల్లల కొరకు ఏం చేయాలి? నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? నా క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళు మంచోరు అని చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు అవకాశం లేదు. మొన్న ఒకటి తాగి చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకి. ఎందుకని? వారి తల్లిదండ్రులు చెప్పరేండి అమ్మా. ఇప్పుడు నేను అంటా ఉన్నాను, మీ కుమారులు అలా ఉంటే మీకు ఇష్టమా? ఏ తల్లి, ఎలాంటి తల్లి అయినా, ఎలాంటి తండ్రి అయినా అలా ఉండడం ఇష్టపడతారా? మరి ఎలా ఉండడం ఇష్టపడతారు? దేవునిలో భయము భక్తి కలిగి పెద్దలకు గౌరవించి లోకంలో మనుషుల దయందును యెహోవా దయందును వర్ధిల్లుతూ ఉన్నటువంటి పిల్లల్ని చూసే కదా ప్రతి తల్లి తండ్రి ఆనందించేది. మరి నీ పిల్లలు అలా ఎందుకు లేరు? నీ కుమార్తెలు అలా ఎందుకు లేరు? మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయని విధానమును బట్టే కదా. ఈ రాత్రి ఒక ఆలోచన చేద్దాం, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయ్యా, ఇంతకాలం నా స్వార్థం కోసం ప్రార్థన చేశానేమో, ఇంతకాలం నా బాగోగుల కొరకు ప్రార్థన చేశానేమో, కానీ నాయన ఇక నుంచి నా పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి? 10 గంటలకు కాదు, 9 గంటలకు కాదు, 5 గంటలకు కూడా కాదు, రేయి మొదటి జామున ఏం చేయాలి? ఎవరి కొరకు చెప్పాలమ్మా? ఎవరి కొరకు? కొంచెం దగ్గరగా చెప్పండి, వదిలేస్తాను నేను. పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? వారు పాడైపోకుండా ఉండాలి, వారు వర్ధిల్లాలి. మొట్టమొదటిగా దేవుని దయను వారు పొందుకోవాలి. సమూయేలు గారు ఏం చేశారు చెప్పాలమ్మా? దేవుని దయందును మనుషుల దయందును అతడు దినదినము వర్ధిల్లుచు వచ్చారని మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడతా వచ్చింది. అవ్వ కొడుకు ఎవరు చెప్పాలమ్మా? హేబేలు, కయ్యను. వారిద్దరిలో ఎవరు దేవుని దయ పొందుకున్నారు? ఎందుకు పోగొట్టుకున్నాడు? ఇద్దరు అన్నదమ్ములే కదా, ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వారే కదా, ఇద్దరు దేవుడు అంటే ఎరిగిన వారే కదా. మరి ఒకరికి ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులకి ఏం లేదు, అసలు దేవునికి లోబడే జీవితమే లేదు. వాళ్ళు ఏం లేబడతారు ఇంక పిల్లలు? అవునా కదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను అంటా ఉన్నాను, యాకోబు యొక్క కుమారుల్లో 10 మంది కూడా, 10 మందిలో కనీసం ఎంతమంది అమ్మా? 10 మంది కూడా దేవుని మాట వినలే. 11వ వాడు యోసేపే దేవుని మాట విన్నాడు. 12వ వాడు చిన్నవాడు, 13 ఆమె కుమార్తె. అవునా కదండి? 11వ వాడైనటువంటి యోసేపే దేవుని మాట విన్నాడు, తండ్రికి లోపడ్డాడు కనుక తండ్రికి ఇష్టమైన కుమారుడు ఆయను అని రాయబడతా వచ్చింది. 10 మంది కుమారులకి ఉన్నటువంటి వస్త్రము ఒక 5 కలర్లు కలిగినటువంటి వస్త్రం తెచ్చి ఎవరికి ఇచ్చాడు? తండ్రి. ఎందుకని? ఇప్పుడు నేను అంటా ఉన్నాను, దేవుని దయ లేకపోతే, తండ్రి దయ లేకపోతే, కుమారుల దయ, అదే ఆ యొక్క మనిషి దయ లేకపోతే, ఆ యొక్క ఐగుప్తు దేశంలో పరాయి గ్రామం, పరాయి దేశంలో ఒక రాజు కింద బానిసగా వెళ్ళిన వాడు రాజు అయిపోవట ఎక్కడ చూసాం మనం? చెప్పరేంటమ్మా? మనం ఒకరి కిందకి కౌలుగా వెళ్ళడానికి, లేదంటే కొంతకాలం వెళ్ళగా తనఖాగా చేయడానికి వెళ్ళిన తర్వాత
వారిని మించిన స్థాయికి మనం మార్చిపడుతున్నామా? వారిని మించిన స్థాయికి మనం ఎదుగుతున్నామా? కానీ నేను అంటా ఉన్నాను, బానిసగా వెళ్ళిన వాడు, అన్నదమ్ముల చేత అసూయ కలిగి అమ్మబడినటువంటి వాడు, ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి దేశంలో, గ్రామంలో ఒక రాజుగా నిలబడగలిగాడంటే కారణం ఏంటి? మళ్ళీ మొదటికి వచ్చాడు. యాకోబు నిత్యము ఏం చేస్తున్నాడు? చెప్పాలమ్మ, యాకోబు నిత్యము ఏం చేస్తున్నాడు? తన తల్లి ఏం చేస్తున్నది? యేసేపు తల్లి. అలాగే అతడు దేవుని దయను పొందుకున్నాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేసిన విధానమును బట్టి కుమారులకు మనిషిని దయ వస్తుంది. మీ పిల్లలు దేవుని దయ పొందుకుంటారు. అలా పొందుకోవాలి అంటే మీరేం చేయాలి? ఇప్పుడు నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం మీకున్నదా? ఆ నమ్మకం మీకుందా? ఆ నిరీక్షణ మీకుందా? ఈరోజు ఆ తీర్మానం తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఒక్కటే ఆలోచన. ఏంటి ఆలోచన? పిల్లల కోసము ఎప్పుడు ప్రార్థన చేయాలి? రేయి. ఇంకో చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. 50 గ్రంథము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. తల్లిదండ్రులకి ఒక విజ్ఞాపన చేయుచున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడంటండి? ఏంటా విజ్ఞాపన అంటే? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలంటండి? తల్లిదండ్రులారా, ఓ అక్క, ఓ అన్న, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి? కన్నీరు కార్చుచు హృదయపూర్వకంగా మొదటగా మిమ్మల్ని మీరు ప్రభు తట్లు త్రిప్పండి. మీ జీవితాన్ని ప్రభు వైపు మరల్చుకోండి. మిమ్మల్ని మీరు ప్రభు కొరకే ప్రతిష్ఠించుకోండి. మిమ్మల్ని మీరు ప్రార్థనాపరులుగా మార్చుకోండి. మిమ్మల్ని మీరు వాక్యమునకు అనుకూలమైన జీవితము కలిగి బ్రతకడానికి ప్రయత్నించండి. కాదంటారా? ఇప్పుడైనను మీరు దేవుని తట్లో తిరగకపోతే, ఇప్పుడైనను ఎక్కడి నుంచి అయినను మీరు వాక్యానుసారంగా నడుచుకోకపోతే మీ పిల్లలు మీ మాట అస్సలే అస్సలే వినాలనుకుంటున్నారా? వినకూడదు అనుకుంటున్నారా? ఒకటే ఆలోచన. రెండు ఆప్షన్స్ చెప్తాను. వినాలనుకుంటే నేను చెప్పినవన్నీ చేయండి, అంటే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ప్రతి మాటను చేయండి. నాకేం అక్కర్లేదండి, వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు అని వదిలేస్తామంటే మీ ఇష్టం. అసలు వినక్కర్లే వాక్యమే. ఏం చేయక్కర్లేదండి, వాక్యమే. మాకు తెలిసిన బంధువులో ఒక అక్క ఉన్నది, వరుసకి బంధువులు అవుతారు. ఆమెకి ఇద్దరు కుమారులు ఎప్పుడు పాపం చేసినా, ఎప్పుడు అబద్ధం అన్నా కానీ ఆవిడ అంటా ఉండేది ఒకటే మాట. ఏమని అనేదంటే, నా కుమారులకి నేను భయం చెప్పనండి, దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళే తెలుసుకొని చెప్పాలమ్మా, వాళ్ళే తెలుసుకొని మారతారు అనంది. నేను అనుకున్నాను, బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడతలేదేమో, ఇంట్లో అన్న భయం చెప్పిద్దులేమో అని అనుకున్నాను నేను. తీరా కొన్ని సంవత్సరాలు మొన్న చూస్తే వాళ్ళు వేసుకున్న ప్యాంటు చూస్తే చాలా భయం వేసింది. నిజం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా భయం వేసింది. ఎందుకనంటే నిజంగా అది ప్యాంట్ అనిపించలేదు నాకు. రోడ్డు మీద అడుక్కునేవాడు ఉంటాడు చూడండి, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, అవంట ఫ్యాషన్ అంట. ఏంటంటే అవి ఫ్యాషన్ అంట. ఇప్పుడు నేను అంటా ఉన్నాను, తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలకి అయ్యే కొనెత్తాక ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, కానీ అవి మంచిది కాదు. దేవుని యొక్క వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. దేవదూతలు అంట ఎన్ని రెక్కలు కలిగి ఉన్నారు చెప్పాలి? 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను, 2 రెక్కలతో వాళ్ళ శరీరమును కప్పుకొని 2 రెక్కలతో వారు ఎగురుచు ఉన్నారు. 3 రెళ్ళు 6 సరిపోయినాయమ్మా. అంటే దేవదూతలే పైనుంచి కింద దాకా ఏం చేసుకుంటున్నారు? మనం ఏంటండి మన పిల్లలకు నేర్పిస్తున్నాం.
గనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడైనను తల్లిదండ్రులుగా మనము దేవుని తట్ల ఏం చేయాలి? ఇప్పుడైనను మనము వారి కొరకే ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ఇప్పుడైనను హృదయపూర్వకముగా ఏం చేయాలి? పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మన అందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఓ అక్క, ఓ అన్న, ఓ చెల్లి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.